పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ఈ మాట మొదటి లైన్ ధ్యానించబోతున్నాం. ఈ మాట నాతో కలిసి చెప్పండి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి. మరొకసారి చెప్తారా? నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినండి. ప్రభువునందు మీకు ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ ప్రభువు మనతో మాట్లాడే అంశం ఏదనగా శ్రేష్టమైనది సంగతులు. నేనేమంటానంటే ఏది శ్రేష్టమైనది. మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఏది శ్రేష్టమైనది. ఏమండి, మనం ఒక షాప్కి వెళ్ళాం, ఒక వస్తువు కొనాలి, లేదా ఫ్రూట్స్ కొనాలి, లేదా కూరగాయలు కొనాలి, లేదా ఏది కొనాలన్నా మనం వెళ్ళేది ఎందుకంటే ఉన్న దాంట్లో ఉన్న కూరగాయల్లో శ్రేష్టమైన కూరగాయలు చెప్పండి అండి. శ్రేష్టమైన ముదురులన్నీ పక్కన ఆడేసి లేతవన్నీ కూడా అది నేను చేసే పని. దేవుని స్తోత్రం. ఒక చీర కొనడానికి వెళ్ళామంటే మొత్తం రంగు ఏదండి తీసి శ్రేష్టమైనది తీసుకుంటాం కదా. నా పాయింట్ ఏంటంటే భౌతికంగా ఏదైనా ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనదే మనం తీసుకుంటాం. అది పళ్ళైనా కానివ్వండి, కూరగాయలైనా కానివ్వండి, మన నిత్యావసర వస్తువులే కానివ్వండి, లేదా చీరలే కానివ్వండి, నగలే కానివ్వండి, ఏ వస్తువులైనా కానివ్వండి శ్రేష్టమైనదే మనం తీసుకుంటున్నాం. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఏది శ్రేష్టమైనది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. రక్షించబడ్డాం, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, ఆయన రక్తముతో కడగబడ్డాం, ఆయన స్వారూప్యములోనికి మార్చబడ్డాం. ఆయన బిడ్డలుగా మనం మార్చబడిన మన జీవితాలలో దేవుడు చెప్పే శ్రేష్టమైన సంగతి ఏది శ్రేష్టమైనదో దేవుడు చెప్పుతుండగా ఈ దినము మనం వినాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఏది శ్రేష్టమైనది? నెంబర్ 1, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం దయచేసి 22వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, ఏది శ్రేష్టమో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. బలులర్పించుట కంటే పొట్టేలు యొక్క క్రొవ్వు అర్పించుట కంటే, చెప్పండి ఏది శ్రేష్టం అంట? దేవుని మాట వినుట శ్రేష్టం. అందరూ చెప్పండి ఏంటి? దేవుని మాట వినడం శ్రేష్టం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అదే. దేవుని వాక్యము వినడం శ్రేష్టము. లోకములో ఉన్న దానికంటే, లోక మాటల కంటే, కల్పన కథల కంటే, లోకములో ఉన్న వాటి అన్నిటికంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడము శ్రేష్టము. నిజమే కదా? దేవుని మాట మన జీవితంలో వినాలి. ఎందుకంటే క్రైస్తవులుగా రక్షించబడిన మన జీవితాలలో నీవు నీ జీవితములో నువ్వు దేవుని మాట ఎందుకు వినాలి చెప్పనా? నీ బ్రతుకు మార్చేది దేవుని మాట. ఏమండి, నీ జీవితాన్ని సరిచేసేది దేవుని మాట. బలహీనునైనా నిన్ను బలపరిచేది దేవుని మాట. నిరీక్షణ లేని నీ జీవితంలో నిరీక్షణ కలిగించేది దేవుని మాట. నిన్ను బలపరిచేది దేవుని మాట. నిన్ను స్వస్థపరిచేది దేవుని మాట. సరి అయిన మార్గములో నిన్ను నడిపించేది ఏంటండి? దేవుని మాటే కదా. ఇప్పుడు ఏం చేయాలి అనంటే
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనము దేవుని మాటే వినుట శ్రేష్టము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట వినాలి కదా. ప్రసంగి గ్రంథములో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే, నీవు నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. చూడండి, భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే మీరందరూ కూడా దేవుని సన్నిధిని సమీపించి, అమ్మ ఏమి ఆలకించడం శ్రేష్టము? దేవుని మాటల ఆలకించుటయే శ్రేష్టము. భక్తిహీనుల అర్పించు అర్పణల కంటే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిలో నీవు ఆయన యొద్ద సమీపించి బలులర్పించుట కంటే కూడా దేవుని మాట ఆలకించటమే, దేవుని మాట వినటమే, దేవుని మాట ఆలకించడమే. సమీపించి ఏం ఆలకించాలి? ఏమంటే లోకంలో జరిగిన గొడవలా? అసలు నీకు ఇక్కడేంటా పని? వెళ్ళి చెవిలో కొరికేస్తుంది ఏదో పెద్ద రహస్యం, గండికోట రహస్యంలాగా. ఏముండదు, వేసే రక్తం వేచేయి. వీళ్ళిద్దరూ చూడగా ఇంకో 3 అడుగు మెదిలిపోతాయి. ఏంటి? దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటే నేను సంతోషించేవాడిని. అసలు మనం మాట్లాడుకోవాల్సింది దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు. దేవుని ఊరు గొడవ మనకెందుకండి? అది ఇంటి దగ్గర మనకే. నువ్వు ఏం ఆలకించాలంటే చెవి. అందుకే అన్నాడు, ఏమండి, నువ్వు చెవి యొగ్గి ఆలకిస్తే మీరు బ్రతుకుతారు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. చెవి యొగ్గి, మీరు చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినుని ఎడల ఏమవుతారు? బ్రతుకుతారు. యెషయా గ్రంథం 55:3 ఉందన్నమాట. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు తీయక్కర్లేదు. చెవి యొగ్గి నా యొద్దకు రండి, వినుని ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, చేతులెత్తి. దేవుని బిడ్డలారా, ఏంటయ్యా శ్రేష్టం అంటే, దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు వింటమే శ్రేష్టం కదా. చూడండి, మరి మార్తమ్మ గారు యేసు ప్రభువుని తీసుకుని వచ్చింది. ఎక్కడికి? ఇంటికి. మార్తమ్మ గారు తీసుకొచ్చి కూర్చేసేసేయి కానీ కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి మార్తమ్మ ఏం చేస్తుందమ్మా? వంట పనులు చేసుకుంటుంది, బిజీగా ఉంది. రమ్మని కొంతమంది అంతేగారు, పాస్టర్ గారు వచ్చేయండి అంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ వంటలు ఆడాలి, వాళ్ళ తుడుపులు ఆడాలి, అవి ఎవరు అయ్యా కూర్చోండి అంటారు. పోను కూర్చోమంటారు, ఆ కుర్చీ మీద ఏముందో చూడరు. కూర్చోండి అయ్యారు. ఇల్లు దుమ్మంతా కుర్చీ మీద ఉంది. మళ్ళీ దాని బతుక్కు కోడిని ఓడి పెంచుతుంది. కోడి సన్మానం చేసింది. ఎలా కూర్చుంటుంది చెప్పండి? కొంతమందికి ఏం తెలీదు, ఇంకెలా పడితే అలాగా. ఇప్పుడు మార్తమ్మ యేసు ప్రభుని తీసుకొచ్చి కూర్చోబెట్టిందంటే, ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తుందమ్మా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది చెప్పండి? ఏంటి వింటా ఉంది. ఈ లోపల ఈవిడికి, ఏమయ్యా యేసయ్యమ్మ నీకు చింత లేదా? నేను ఇక్కడేమో పనుల్లో ఏమైపోయినా, అలసిపోయి పులిసిపోతున్నా, జాలి లేదా? మార్తా నువ్వు అనేకమైన విస్తారమైన పనులు కల్పించడం వల్ల మరియ అవసరమైనది ఒకటే. ఏంటి చెప్పండి అమ్మా? అమ్మమ్మమ్మ ఏంటమ్మా? అవసరమైంది ఒకటే కదా. ఏంటి అవసరమైందంటే, ఉత్తమమైన దానిది. అవసరమైంది ఒకటి చేస్తున్నాడు తెలుసా? యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు విన. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరియ దేవుని మాటలు వింటా ఉంది. ప్రయాసపడి తీసుకొచ్చింది మార్తమే. కానీ ఆమె ఏం చేసింది? విస్తారమైన పనులు ఏమైపోయిందని నిమగ్నం అయిపోయింది కదా. చాలామంది విస్తారమైన పనుల్లో పడిపోయి ఏమి చెయ్యాలో తెలియక, ఎట్లాగ చెయ్యాలో తెలియక, ఏ పరిస్థితులు చెయ్యాలో తెలియక, ఏమి చెయ్యాలో తెలియక, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినట్లేదు కదా. ప్రభు వాక్యం సూటిగా తేటగా చెప్పేది ఏంటంటే, మనము దేవుని మాట వినటమే మనకేంటి చెప్పండి? శ్రేష్టము. ఇప్పుడు చెప్పండి, మరియ ఏం చేస్తుందండి? ఏది శ్రేష్టమో అదే చేస్తుంది. మరి మార్తమ్మ ఏం చేస్తుంది? తనకి ఏది శ్రేష్టమో అది చేస్తుంది. చెప్పండి అండి.
తనకి శ్రేష్టం ఏంటి? ఇంకెంచేపు ఇదే మినిస్ట్రీ. కొంతమంది ఇంకా ఇల్లు తోడాలి, శుభ్రంగా బట్టలు ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, ఏం చేయాలి, ఆ పని చేయాలి. అయ్యి బాబు క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది, అయ్యి బాబు ముందున్న ఓపిక లేదు, ముందున్న బలం లేదు అని చెప్పి ఈ మొగోళ్ళు ఉన్నారే అసలు ఏం పట్టించుకోరు, ఈ భార్య గురించి ఏమీ ఆలోచించరు, ఈ పని చేయరు, ఆ పని చేయరు, ఈ చేయరు, అవి చేయరు. ఇంకెంచేపు దీని గురించి మేము చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇంకా మార్తమ్మలాగా ఇదే మినిస్ట్రీ తప్ప ఇంకెంచేపు దేని గురించి మనం ఆలోచిస్తాం? ఏది దొరపాలా, ఏది ఉతకాలని మార్తమ్మలాగా ఇదే. కానీ మరియమ్మ అవసరమైనది ఒకటే, అది దేవుని మాట. హల్లెలూయా! దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా! అదే శ్రేష్టమని వాక్యం చెప్తుంది. ఇది మొదటిది. రెండవదిగా దేవుని బిడ్డలారా, 84వ సంకీర్తన దయచేసి 10వ వాక్యాన్ని చదువుదాం. ఓకే, దేవుని బిడ్డలారా, రెండవదిగా ఏది శ్రేష్టమో తెలుసా? దేవుని మందిరములో గడుపుట, లేదా దేవుని దగ్గర గడుపుట, లేదా దేవుని మందిర ఆ ద్వారమునొద్ద నుండటమే నాకు ఇష్టము లేదా శ్రేష్టము. హల్లెలూయా! చెప్పండి గట్టిగా. ఎక్కడ శ్రేష్టము చెప్పండి? దేవుని ఆవరణములో గడుపుట. దేవుని ఆవరణములో గడుపుటంట ఒక దినము కంటే చెప్పండి 1000 దినములు, ఒక దినము గడుపుటంట 1000 దినాల కంటే శ్రేష్టము. నేనేమంటానంటే ఏది శ్రేష్టము అంటే దేవుని మందిరములో గడపడమే శ్రేష్టము. ఎక్కడండి? దేవుని మందిరములో గడపడమే శ్రేష్టం. అవునండి, ఒక గంట ఖాళీ దొరికిందంటే అరుగు మీద కూర్చుని బాతగాని పట్టుకున్నారంటే బుర్రలు తినేస్తారు స్పూన్ వేసుకుని. కొంతమంది ఇది ఎప్పుడు వదిలేస్తుందని మనసులో ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది, ఇది ఎప్పటికి వదలదు దేవుని స్తోత్రం. పోనీ అలాగే ఎల్లవే అని ఈవిడ చెప్పలేదు, పోలే అర్థం చేసుకుంటుందంటే ఆవిడ అర్థం చేసుకోదు. ఈవిడికేమో కాళ్ళు 2 లాగేస్తున్నాయి దేవునికి స్తోత్రం. పోనీ గోడకు పోటెడుతుంది, అయ్యో ఇంచేపు నిలబడింది దీన్ని కాళ్ళు లాగేస్తున్నా, పోనీ దీన్ని వదిలేద్దామని ఆవిడకుండదు, ఫోన్లో వెళ్ళిపోమని ఈవిడ చెప్పలు. మరి ఎట్లాగా పరిస్థితి? అనవసరంగా మన మాటలతో కాలము గడిపే దానికంటే నేనంటాను అన్నావలే దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేసింది? మాట్లాడండి. ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలోనే గడపాలి. నా పాయింట్ ఏంటంటే అన్న దేవుని సన్నిధిలో గడిపింది, రోధించింది. దైవజనుడు అంటాడు, ఏంటయ్యా ఎందుకమ్మా అలాగ ఉన్నావు? ద్రాక్షారసం మధ్య. అయ్యా ద్రాక్షారసమైన మధ్యమైన తాగలేదు, కానీ నేను నా ప్రభు సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేస్తాను. ఏం చేస్తుందయ్యా? ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడుపుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఈ అన్నాను గురించి చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయములో ఇంకో అన్న ఉంది, విధవరాలు 84 సంవత్సరాల నుంచి. ఒకసారి చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి మనం 37వ వచనం చదవండి. 36వ వచనం. ఆషేరు గోత్రికుల అయినటువంటి పెనీయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనుముడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై, చూడండి 84 సంవత్సరాలు విధవరాలై ఉండంట. దేవాలయమును విడువకంట ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు దేవుని మందిరములోనే దేవుని సన్నిధిలోనే గడుపుతూ ప్రార్థన చేయుచు సేవ చేయుచుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈమె ఎక్కడ ఉందరండి? దేవుని సన్నిధిలోనే గడుపుతుంది. ఎలాగా? ఉపవాస ప్రార్థనలో. చెప్పండి, ఎందులో? ఉపవాస ప్రార్థనలో, ఉపవాసములో, ప్రార్థనలో, సేవలోనే. ఏం విడవక? దేవాలయము విడువక. ఉందా లేదా? ఉంది. దేవాలయాన్ని విడువకంటే దేవుని సన్నిధిలోనే గడుపుతుంది. విశ్వాసులుగా మనకి ఏది శ్రేష్టం అంటే ముందున్న ఇల్లు దేవుని సన్నిధే కదా.
దేవుని సన్నిధిలో మనం ఎంత ఎక్కువగా గడుపుతామో, ప్రార్థనలో గడుపుతామో, ఏమండి వాక్యములో గడుపుతామో, సేవలో గడుపుతామో, ఏమండి అదే మనకు శ్రేష్టమైన మాట. దేవుని సేవ చేయడమే శ్రేష్టము, దేవుని మందిరములో ఉండటమే శ్రేష్టము, ఉపవాసములో ఉండటమే శ్రేష్టము, ప్రార్థనలో గడుపుటయే ఏంటి చెప్పండి శ్రేష్టము. ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? మనం గడపాలి దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని మందిరములో ఉండాలి, నా దేవుని సన్నిధిలో గడపాలి. ఇప్పుడు 7 బుధవారాలు ప్రభు మనకిచ్చారు. నేను చెప్తున్నాను, ఇది శ్రేష్టమైన దినాలుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు గడపాలి. ఎక్కడండి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? గడపాలి. దేవుని వాక్యం చెప్తుంది అదే. ఏది శ్రేష్టము నీ జీవితంలో, నీ జీవితానికి ఏది శ్రేష్టము అంటే చెప్పనా, నువ్వు దేవుని మందిరములో గడపటం. అబ్రహాము గడిపాడు, దావీదు గడిపాడు, హిజ్కియా గడిపాడు. వీళ్ళందరూ ఎక్కడండి? దేవుని యొక్క సన్నిధిలోనే. చివరికి యేసయ్య కూడా మనం చూస్తే ఆయన ప్రతిరోజు కూడా దేవాలయంలోకి వెళ్ళేవాడంట. చదువుదామా? లూకాసు సువార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు చదువుదాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు. ఆయన ప్రతి దినము పగట యందు ఓకే ప్రజలందరూనట ఎవరి మాట వినడానికి? యేసయ్య మాట వినడానికి దేవాలయములోనికంట ఆయన యొద్దకు ఎలాగొచ్చారంట? ఆలస్యంగా వచ్చారా? కాదుగా అమ్మా, ఎలాగొచ్చారండి? పెందల కడనే. అందరూ చెప్పండి ఏంటి? పెందల కడనే. యేసయ్యకు కూడా ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళడం, దేవుని వాక్యమును బోధించడం, ఇదే పని. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటం, అదే మనకు శ్రేష్టం. దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. ఎప్పుడు నిరంతరం తలుపులు తెరిచే ఉంటాయి. నేను అడుగుతాను, ఏ సమయంలో నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మీరు గడపవచ్చు? ఒకప్పుడు గడిపేదాను, ఇప్పుడు ఎందుకు గడపలేకపోతున్నావు? దూరం అయిపోయిందనా? చెప్పండి. బుధవారం ఉపవాస ప్రార్థన ఉంటే వచ్చేసి తెగ ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయా? హలో, దేవుని మందిరములో గడపడమే నువ్వు చాలా ప్రాముఖ్యత మీరు ఇవ్వాలి. దేవుని సన్నిధిని ఎవరూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుడు చక్కని మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. ఏమండి, గడపాలి కదా దేవుని సన్నిధిలో. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కాదు. బాధలు ఉన్నా లేకపోయినా, కష్టాలున్నా లేకపోయినా యేసయ్య ప్రతిరోజు దేవాలయంలో ఉన్నాడు. నేనేమంటానంటే మన దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట, ఒక వారం ఎగ్గొట్టావంటే ఎన్ని వారాల ఆశీర్వాదం? 1000 వారాలు. ఒకటి, దేవుని మాట వినడమే శ్రేష్టం. 2, దేవుని సన్నిధిలో లేదా దేవుని మందిరములో దేవుని దగ్గర గడుపుటయే శ్రేష్టం. 3వదిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 11వ వచనాన్ని మనము చదువుదాం. జ్ఞానము శ్రేష్టమైనది. చూడండి దేవుని బిడ్డలారా, 3వదిగా జ్ఞానమట ముత్యము కంటే కూడా ఏంటంట? శ్రేష్టమైనది. ఏది శ్రేష్టము? జ్ఞానమే. చూడండి, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, అపరంజ్యను సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుటయే ఎంతో శ్రేష్టము. దేనికంటే? అపరంజ్యని సంపాదించే దానికంటేనంట జ్ఞానమే సంపాదించుట శ్రేష్టము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమండి ఏది శ్రేష్టము? జ్ఞానము. చెప్పండి ఏంటి? ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం అని బాగానే చెప్పారు. అది ఉందా అని అడిగితే అమాయకంగా మౌనంగా ఉంటారు. అర్థం అవుతుందా? దేవుని జ్ఞానము కొనుక్కుంటే దొరుకుతుందా? మరేంటి? దేవుని దగ్గర అడిగితే చెప్పండి, ఆయన ఏమన్నాడు? మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల ఏమన్నాడు తల్లి? అడగండి, అడుగువానికి నేనేమిస్తాను? ధారాళంగా ఇస్తానని చెప్పాడు. జ్ఞానం ఏం కావాలి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు లోకములో ఉన్నప్పుడు జ్ఞానము లేని వ్యక్తులుగా జీవించాం, జ్ఞానము లేని వ్యక్తులుగా ఆలోచించాం, జ్ఞానము లేని వ్యక్తులుగా మాట్లాడాం, జ్ఞానము లేని వ్యక్తులుగా ప్రవర్తించాం. ఇప్పుడు మనకేముంది? ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినప్పుడు మన మాటలు జ్ఞానయుక్తంగానే ఉండాలి. మన మాటలు కూడా ఎలా ఉండాలి? అదే ఎందుకో తెలుసా? జ్ఞానమే శ్రేష్టమైనది. దేవుడు, నేను ఒక మాట మీకు చెప్తాను. అదేంటంటే ప్రసంగి గ్రంథములో కూడా 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో, మూఢత్వము చేత బుద్ధి మాటలిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటేనట ఎవరటండి? బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. దేవుని కోసరి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం చాలా విచిత్రంగా ఉంది. బీదవాడైనటువంటి జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ధనవంతుడైన లాజరు కంటే బీదవాడైనటువంటి లాజరే శ్రేష్ఠుడని ఎందుకు అంటున్నామంటే ఆ తండ్రి అయిన అబ్రహాము రొమ్ము నానుకొని నరకము నుంచి తప్పించబడ్డాడు. నేనంటాను, ధనవంతుడు ముఖ్యమా పేదవాడు ముఖ్యమా అంటే ఈ రెండింటి మధ్యన ఏంటంటే, ధనవంతుడు అబ్రహాము కుమారుడే కానీ అబ్రహాము క్రియలు అతనిలో లేవో. అయితే లాజరు అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అది కావాలి మనకి. ఒక్కొక్కసారి జ్ఞానముతో ఉపయోగించాలి. అందుకే రాజ్యములోనంట జ్ఞానులు ఉండేవారట. ఏమండి, రాజుగారు వాళ్ళకి సమస్యను వారు ముందు పెట్టి, ఒక అబ్బాయి శత్రువు వచ్చాడు, మనం ఏం చేయాలి, దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలి, ప్రాబ్లమ్స్ మనం ఎలాగా సాల్వ్ చేయాలి అని. ఏమండి, ఒకసారి మా మాస్టర్ చెప్పగా విన్నాం. ఒక రోజునంట రాజుగారు రాజ్యములో ఉన్నారంట, సైనికులంట వేరే పని మీద వెళ్ళారట. శత్రు రాజు ఏం చేశాడంట, యుద్ధానికి వీళ్ళ మీదకి దండెత్తుకొస్తూ ఉంటే రాజుగారికి కంగారు వచ్చిందంట. ఎందుకు? సైన్యం ఎవరు రాజ్యంలో లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారింటికి లేదనుకోండి, మన ఇంటికి 10 మంది చుట్టాలు వచ్చేసారు అనుకో, మనకి ఎలాగుంటుంది చెప్పండి అమ్మా? మీరు అన్నీ డైలాగ్ ఏంటి చెప్పనా? అయ్యగా కాళ్ళు చేతులు ఆడలేదండి అంటామనవా? ఇప్పుడు రాజుగారికి అయ్యే ఆడలేదు, మరి సైన్యం లేదు, ఎవడూ లేడు అనగానే ఆ తెలివైనటువంటి తెనాలి రామకృష్ణుడు అడిగితే రాజుగారి దగ్గర, రాజుగారు అండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా జ్ఞానవంతుడు, ఎవరు ఐడియాలజీ అని అనగానే తీసుకురారండి అని మోసుకొచ్చేసారు. తెనాలి రామకృష్ణుడు అన్నారు, ఇప్పుడు యుద్ధానికి వచ్చేసారు, ఏంట్రా పరిస్థితి అంటే, రాజా ఏమీ లేదు, మొత్తం మన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు పంపించి రాజ్యంలో ఉన్న అంటాకులన్నీ కోసుకొచ్చేయమనండి. పైనుండి మా సైన్యం భోజనం చేస్తున్నారు రాకండి అని ప్రకటన చేయమన్నాడంట. ఆకులు వేయమన్నాడట. ఒక్కొక్క ఆకు ఎత్తుంటే వాళ్ళు ఉన్నది 50 మంది అయితే వీళ్ళు 2 లక్షల ఆకులు వేసారంట. చెప్పండి ఏంటి? ఇప్పుడు అవతల వాళ్ళు ఆకులు లెక్కెడుతున్నారు. ఏం లెక్కెడుతున్నారు? హాయ్ బాబు, మనం ఉన్నది ఎంతమంది చెప్పండి, మనం ఉన్నది ఎంతమంది? రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒరే బాబు అసలు ఎంతమంది ఉన్నారని లెక్కెడుతుంటే ఒక్కొక్క ఆకు ఎత్తుంటే 2 లక్షల ఆకులు. చెప్పండి ఏంటి? అయ్య బాబోయ్, రాజ్యంలో 2 లక్షల మంది ఉన్నారా? మనం వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒరే బాబు వెనక్కి వెళ్ళిపోదామన్నా. ఏం చేశాడు? ఇప్పుడు అర్థమైందా జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో?
ఆ జ్ఞానం లేకే దెబ్బతినేస్తున్నాం మనం, దేవుని స్తోత్రం. జ్ఞానం లేకయే మనం అప్పులు పాలైపోతున్నాం. అతికంటాడు జ్ఞానంతో కాపురం చేయమంటాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట, 3 రాళ్ళు అది. మిమ్మల్ని ఏమో కట్టమన్నాడు, మమ్మల్ని ఏమో జ్ఞానంతో చేయమన్నాడు. బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయండి అని మగవాళ్ళకి చెప్పాడు. మిమ్మల్ని ఏమన్నారు, మీరు జ్ఞానవంతురాలు అయ్యండి, మీ ఇల్లు మీరు కట్టుకోమని దేవుడు చెప్పాడు. వింటున్నారా? జ్ఞానము ఎంత శ్రేష్టమైనది అంటే 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రకృతిమైన సంబంధమైన జ్ఞానములో వివేచన ఉండదు, అల్లరి ఉంటుంది, మత్సరాలు ఉంటాయి, ప్రతి నీచి కార్యాలు లోక సంబంధమైన జ్ఞానములు ఉంటుంది. అయితే మనం ఏదైతే దైవికమైన జ్ఞానం అంటున్నామో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 17వ వాక్యాన్ని చదవండి ఒకసారి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఒకటి, అదేంటమ్మా? పవిత్రమైనది. 2 ఆ జ్ఞానము సమాధానకరమైనది. 3 మృదువైనదట. 4 సులభముగా లోబడేదట. 5 కనికరముతోనూ మంచి ఫలములతో కూడుకున్నదట. 6 పక్షపాతమైనను. 6 పక్షపాతం. 7 వేషధారణైనను లేనిదై ఉన్నాయి. ఏంటమ్మా? 7 ఉన్నాయి. చెప్పండి ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానంలో ఈ 7 ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు జ్ఞానం శ్రేష్టమైందంటే అందులో ఏముందో తెలుసా? పవిత్రత ఉంది. ఇప్పుడు దైవిక జ్ఞానం కలిగినోడు ఎలాగుంటాడు? ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నీ వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా మా జీవితాలలో ఏది శ్రేష్టమో మీరు నీ సేవకులో నుంచి మాతో మాట్లాడారు. నిశ్చయముగా దేవా అయ్యా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ మాట వినుట శ్రేష్టమని మాట్లాడారు. నీ సన్నిధిలో గడపడమే శ్రేష్టమని, జ్ఞానమే శ్రేష్టమని అయ్యా 3 విషయాలు తండ్రి చాలా తేట తెలంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. నీవు చెప్పిన ఈ శ్రేష్టమైన సంగతులు మేము వినాలి ప్రభువా. మా జీవితంలో మీరు చేయాలి నాయనా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, అక్రతలు ఉన్నాయో, టీవీ ముందు వాక్యం వింటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు బలహీనత నుంచి విడుదల దయచేయండి, స్వస్థతనివ్వండి, ఆరోగ్యమునివ్వండి, ఆర్థిక సమస్య నుంచి విడుదలనివ్వండి. వారు అనుభవించుచున్నటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. మీరే సహాయము దయచేసి బలపరిచి నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండలరకు సదాకాలము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.